మీలో చాలా మందికి కార్న్ స్నేక్స్ గురించి తెలుసుకోవాలా అని క్యూరియాసిటీ ఉంటుంది కదా. అందుకే మీకోసం ఈరోజు చాలా పెద్ద సాహసం చేసిన. మీకు తెలుసు కదా, మన ఫ్రెండ్ ఓనర్ ఆఫ్ హైదరాబాద్ హ్యామ్స్టర్స్, అలాగే ప్రొఫెషనల్ రోడ్ అండ్ ఫ్యాన్సియర్ అండ్ ఒక రెప్టైల్ లవర్ అని కూడా. అతన్ని అడిగి దీని గురించి అంతా తెలుసుకుందాం. దానికంటే ముందు ఇలాంటి క్రీపీ పెట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. కార్న్ స్నేక్స్ పై ఉన్న డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. Hi, good afternoon. So these are American corn snakes, and these fall under the category of colubrids and snakes. And these are like one of the most famous pet snakes in the world. And mostly the people are fascinated by the colors as they come in very different mutations. చాలా మార్ఫ్స్ వస్తాయి, దాంట్లో రకరకాల మార్ఫ్స్ ఉంటాయి. ఇది మీరు చూస్తున్నది ఇది హై ఎల్లో ఎమెలిస్టిక్. ఇది మళ్ళీ మీరు చూస్తున్నది ఎమెల్ టెసెరా చెప్తాం. ఈ స్ట్రేట్ లైన్స్ వస్తున్నాయి కదా, దీనికి టెసెరా ప్యాటర్న్స్. ఇది ఎమెల్ టెసెరా, ఇది బేసిక్ ఎమెల్. ఇది మీకు ఒక ఒకటి ప్యాటర్న్ చెప్పొచ్చు, ఒకటి మోట్లీ ప్యాటర్న్లో. నాట్ వెరీ ష్యూర్ అబౌట్ దట్ పర్టికులర్ మ్యూటేషన్ ఆఫ్ దిస్ వన్. సో కమింగ్ టు ద ఆస్పెక్ట్ ఆఫ్ లీగాలిటీ, కార్న్ స్నేక్స్ ఆర్ నాన్ సైట్ లిస్టెడ్. సో హెన్స్ దే డోంట్ ఈవెన్ ఫాల్ అండర్ ద షెడ్యూల్ 4 ఆఫ్ వైల్డ్ లైఫ్ యాక్ట్ ఆఫ్ ఇండియా. అయితే దీనికి ఏం పేపర్ వర్క్ ఏం అవసరం లేదు, కానీ బట్ స్టిల్ ఆన్ ద సేఫర్ హ్యాండ్ ఇఫ్ యూ ప్రొక్యూర్ అని జస్ట్ కీప్ ఇట్ విత్ ద నాలెడ్జ్ ఆఫ్ యువర్ లోకల్ వైల్డ్ లైఫ్ డిపార్ట్మెంట్. అలా ఇన్ఫార్మ్ చేసుకోండి. ఇట్స్ అ నాన్ సైటస్ యానిమల్, ఇట్ డస్ నాట్ రిక్వైర్ పేపర్ వర్క్, బట్ స్టిల్ ఐఎమ్ కీపింగ్ ఇట్. అండ్ వెన్ ఎవర్ మీరు ఏదైనా తీసుకొస్తే ఎగ్జాటిక్ స్పీషీస్, మేక్ ష్యూర్ దట్ దే ఆర్ కెప్ట్ ఇన్ అన్ ఎస్కేప్ ప్రూఫ్ ఎంక్లోజర్. అక్కడ ఒకవేళ అది ఎంక్లోజర్ నుంచి కూడా ఎస్కేప్ అయితే యువర్ రూమ్ షుడ్ బి ఎస్కేప్ ప్రూఫ్. అది బయటికి వెళ్ళకూడదు, ఎందుకంటే ఏదైనా బయటికి సంబంధించిన ప్రజాతి మన ఇండియన్ ఎన్విరాన్మెంట్లో కానీ మన నేటివ్ ఎన్విరాన్మెంట్లో ఎస్కేప్ అయిపోతే ఇట్ విల్ టర్న్ ఇంటూ ఇన్వేజివ్ స్పీషీస్. ఇంకా దానివల్ల మీకు ఇక్కడ ఉండేవి లోకల్ స్పీషీస్కి చాలా ప్రాబ్లం అవుతుంది. ఫార్ అన్ ఎగ్జాంపుల్ చెప్పడానికి, మీకు రెడెడ్ స్లైడర్ టర్టిల్స్ ఉన్నాయి కామన్గా. రెడెడ్ స్లైడర్ టర్టిల్స్ హ్యావ్ టర్న్డ్ ఇంటూ అన్ ఇన్వేజివ్ స్పీషీస్ ఇన్ ఇండియన్ వాటర్ బాడీస్. దానివల్ల ఏమవుతుంది అంటే ఇండియన్ ఫ్లాప్షెల్ టర్టిల్స్ ఉన్నాయి, దానికి బేబీ అది పెరిగిన తర్వాత కూడా దాని షెల్ చాలా సాఫ్ట్ ఉంటుంది. ఇంకా వాళ్ళ బేబీస్ ఇంకా మళ్ళీ డెలికేట్ ఉంటాయి. సో రెడెడ్ స్లైడర్ టర్టిల్స్ ఆర్ ఈటింగ్ ఇండియన్ ఫ్లాప్షెల్ టర్టిల్ బేబీస్. సో ఇట్ హ్యాస్ ది అడ్వర్స్ ఎఫెక్ట్ ఆఫ్ అవర్ ఎన్విరాన్మెంట్ ఆన్ అవర్ ఎన్విరాన్మెంట్. అందుకనే ఏదైనా ఎగ్జాటిక్స్ పెట్టుకుంటే ఎస్కేప్ ప్రూఫ్ ఎంక్లోజర్లో పెట్టుకోవాలి. దీనికి ఎంక్లోజర్ ఎంత కావాలి? చూడండి, ఇది మన వాడుతున్న ఒక ట్రే, మనం ర్యాక్ కూడా చూపిద్దాం. లైక్ ఇట్స్ కైండ్ ఆఫ్ టోటలీ ఎస్కేప్ ప్రూఫ్. ఒక యావరేజ్ మనం బేబీ పెట్టుకుంటే ఒక బేబీకి మీరు ఒక 15 ఇంచ్ బై 1 ఫీట్ సైజ్ బాక్స్ మీరు పెట్టొచ్చు. మనం ఒక సెటప్ కూడా అలా చేసి చూపిద్దాం బేబీ కోసం ఎలా ఉండాలి అని. అండ్ వెన్ ఎవర్ యూఆర్ బయింగ్ ఎ కార్న్ స్నేక్ బేబీ, దీస్ వర్ హ్యాస్ డ్యూరింగ్ ద మంత్ ఆఫ్ మే ఇన్ మై ప్లేస్. దీస్ ఆర్ మై హోమ్ బ్రెడ్ ఓన్లీ. దాని మదర్ అయితే ఇప్పుడు షెడ్డింగ్లో ఉంది అన్న చూసారు, కానీ ఇప్పుడు వీడియోలో ఎందుకు తీసుకురావట్లేదు అంటే షెడ్డింగ్లో ఉండి ఈ పీరియడ్లో దానికి కొంచెం డిస్టర్బ్ చేయకూడదు. సో బేబీ కార్న్ స్నేక్స్ ఫీడ్ ఆన్ మైస్ పింకీస్. మైస్ పింకీస్ అంటే మైస్ ది 1 day old 2 day old బేబీస్ అలాంటివి కావాలి వాళ్ళకి. సో ఇఫ్ యూఆర్ ప్రొక్యూరింగ్ ఏ బేబీ కార్న్ స్నేక్, మేక్ ష్యూర్ యూ హ్యావ్ ఎ సప్లై ఆఫ్ పింకీస్ నియర్ బై యూ. ఏదైనా పెట్ షాప్ వాళ్ళు కావచ్చు, లేకపోతే ఏదైనా మైస్ కీపర్ కావచ్చు, లేకపోతే మీరే మైస్ కూడా పెంచుకోవాలి దానికోసం బేబీస్ ఫైట్ చేయడానికి. సో ఇది అడల్ట్ కదా భయ్, ఇది నార్మల్గా ఎంత లెంత్ ఎంత సైజ్ పెరుగుతుంది? ఇది క్లోజ్ టు అడల్ట్ అని చెప్పొచ్చు. దిస్ ఈజ్ 1 year plus స్పెసిమన్. సెక్షువల్ మెచ్యూరిటీ మోస్ట్లీ కార్న్ స్నేక్ అరౌండ్ 1.5 to 2 year లోపు అటైన్ చేస్తుంది. ఇంకా బ్రీడింగ్ అయితే అప్పుడే స్టార్ట్ అయిపోతుంది, కానీ అవి గ్రో అవుతూ ఉంటుంది. ఒక ఆన్ అండ్ యావరేజ్ మేల్ కార్న్ స్నేక్ వచ్చేది 6 feet దాకా వెళ్తుంది, ఫీమేల్ వచ్చేది 4 to 4.5 feet దాకా పెరుగుతుంది. ఓకే. సో దీనికి ఫీడింగ్ ఓన్లీ పింకీసేనా, ఇంకా ఏమైనా? బేబీస్కి అయితే పింకీస్, పెద్దదానికి అయితే మైస్. నార్మల్గా చికెన్ లివర్స్? No, I don't recommend those things. ఇంకా లైక్ కొంతమంది ఫారెన్ లో అయితే మన కోయల్స్ ఉంటాయి కదా, జాపనీస్ కోయల్స్, ఉర్దూలో బటేర్ చెప్తారు, దాని బేబీస్ కూడా ఫీడ్ చేస్తారు ఫారెన్ లో. కానీ దోస్ ఆర్ నాట్ దట్ న్యూట్రిషియస్. మోస్ట్లీ ట్రై టు ఫీడ్ దెమ్ ఆన్ మైస్ అండ్ ర్యాట్. నార్మల్ గా చిక్స్ కూడా ఫీడ్ చేస్తారు, అది బాల్ పైథాన్స్ కి వాడతారు. ఓకే. సో ఇవి సేమ్ కలర్స్ ఏనా? ఇన్నే కలర్స్ ఇంకా మ్యూటేషన్స్? చాలా మ్యూటేషన్స్ ఉంటాయి కాన్స్ట్రక్ట్ చెప్పాలంటే, చాలా మ్యూటేషన్స్ ఉన్నాయి. అది డీటెయిల్గా స్టడీ చేయొచ్చు దాని గురించి. చాలా మ్యూటేషన్స్ ఉంటాయి, ఎందుకంటే చాలా పాపులర్ కార్న్ స్నేక్స్, దాని కలర్స్ వల్ల చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. ఇది ఒకవేళ మేము తీసుకొని పెట్ లాగా పెంచుకోవాలంటే ఏ ఏజ్లో తీసుకుంటే బాగుంటుంది? చూడండి, మీ దగ్గర పింకీ సోర్స్ చేసుకోవచ్చు అంటే మీరు బేబీస్ తీసుకోవచ్చు ఎవరి దగ్గర నుంచి. ఐఎమ్ జస్ట్ సేయింగ్ ఇట్ ఫర్ ఎన్ ఎగ్జాంపుల్. మై పెట్స్ ఆర్ నాట్ ఫర్ సేల్, జస్ట్ ఫర్ ఎన్ ఎడ్యుకేషనల్ పర్పస్. సో అలాంటి చిన్న బేబీస్ తీసుకుంటే యూ షుడ్ హ్యావ్ ద సోర్స్ టు ప్రొవైడ్ యూ ద మైస్ పింకీస్.
ఓకే. కొంతమంది ఫ్రోజన్ పింకీస్ కూడా ఇస్తారు, అది ఫ్రోజన్ తీసుకొని డీప్ ఫ్రీజర్లో పెట్టుకోవాల్సి వస్తుంది, అది ఇంట్లో మీరు అలౌ చేయాలి. మళ్ళీ ఎప్పుడు ఫిట్ చేయాలంటే దానికి ల్యూక్ వామ్ వాటర్లో వేసి మళ్ళీ రూమ్ టెంపరేచర్కి తెచ్చి ఫిట్ చేయాలి. లేకపోతే అవి అంతా ప్రాబ్లం ఉండకూడదు అంటే కనీసం ఒక 2 feet ప్లస్ సైజ్లో తీసుకోవాలి. తీసుకుంటే అవి డైరెక్ట్గా సెల్ఫ్ ఫిట్టింగ్ సైజ్ మైస్ తినేస్తుంది. ఆ స్టేజ్ మీకు కొంచెం సేఫ్గా ఉంటుంది ఫీడింగ్ కోసం. దీనికి క్లోజ్డ్ ఎంక్లోజరే ఉండాలా లేకుంటే చాలా పెద్ద లైక్ ఫార్మ్ హౌస్ లో వదిలేయచ్చా? అలా వదిలేం కదా, నో ఛాన్స్. సి ఐఎమ్ సేయింగ్ యూ నా, ఆల్వేస్ ద ఎన్విరాన్మెంట్ షుడ్ బి ఎస్కేప్ ప్రూఫ్ ఫర్ ఎనీ ఎగ్జాటిక్ స్పీషీస్ విచ్ ఇస్ నాన్ నేటివ్ టు ఇండియా. దానికి ఎస్కేప్ ప్రూఫ్ ఎన్విరాన్మెంట్ లో పెట్టండి. అది బయటకి వెళ్తే ప్రాబ్లం. We are already facing many problems with like red-head slider turtle వల్ల ప్రాబ్లం అవుతుంది వాటర్ బాడీస్ కి. అది యానిమల్స్ అని కాదు, ప్లాంట్స్ వల్ల కూడా అవుతుంది. వాటర్ హయాసిన్ అని ఒక ప్లాంట్ ఉంది, దాని ఇన్ఫెస్టేషన్ ఎలా అంటే చాలా చెరువులు డ్రై అయిపోతున్నాయి. దాని గురించి ఆల్రెడీ గవర్నమెంట్ ఇస్ స్పెండింగ్ హెల్ అవుట్ ఆఫ్ మనీ ఇన్ క్లియరింగ్ దోస్ థింగ్స్. సిమిలర్ ప్రాబ్లం ఫ్లోరిడా ఇస్ ఫేసింగ్ ఇన్ యుఎస్. ఫ్లోరిడాలో ఎలా అయితే మీకు బర్మీస్ పైథన్ ఇన్వేజన్ ఉంది, రెటికులేట్ పైథన్ ఇన్వేజన్ ఉంది, ఇగ్వానా ఇన్వేజన్ ఉంది, అదే కదా. సో ఇది వెనమస్ కాదు కదా? ఇది వెనమస్ కాదు. ఓకే, ఇది వెనమస్ కాదు. దాని ఎంక్లోజర్స్ మనం చూపిద్దాం, మనం ఎలా పెడుతున్నాం అది కూడా చూపిద్దాం ఫర్ రఫ్ ఐడియా. ఇంకా వేరే ఐడియాస్ కోసం మీరు యూట్యూబ్ చెక్ చేయొచ్చు, వేరే రకరకాల ఎంక్లోజర్స్ ఉంటాయి. ఇవి నార్మల్ గా బయట చేయవు కదా? చేయవు. అంటే నార్మల్ గా అగ్రెసివ్ స్నేక్స్ లో కూడా ఇది చూడండి, ఇవి దీస్ ఆర్ ఆల్ క్యాప్టివ్ బ్రెడ్ ఫర్ జనరేషన్స్. యాక్చువల్లీ యూ కాంట్ ఎగ్జాక్ట్లీ ట్రేస్ బ్యాక్ అవి ఎప్పుడు ఇండియాలో ఎక్కడి నుంచి వచ్చినాయి అని. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ బజరీస్ ఉన్నాయి, అవి ఎంత మరీ కామన్. అవి యానిమల్స్ అన్ని చాలా బ్రిటిష్ ఎరా నుంచి వస్తున్నాయి, like foreign animals. అయితే we can't trace back from when these were bought in India. These are all captive bred. Okay. Like with some basic knowledge you can even breed the snakes. ఇవి చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి కదా? చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి కదా, ఏం కావు. ఇవి మనుషుల్ని గుర్తుపడతాయా? అంటే I'm not very sure on that thing. Okay. The snakes, but they are friendly. Yes. Thank you so much bhai for spreading the knowledge about the corn snakes. ఇలా చాలా స్నేక్స్ ఉన్నాయి కదా నార్మల్ గా పెట్ లా పెంచుకుంటారు. సో వాట్ అబౌట్ ద లీగాలిటీ ఆఫ్ దిస్? సో లీగాలిటీ ఏదైనా చూసుకుంటే ది యానిమల్ కానీ బర్డ్ కానీ రెప్టైల్ కానీ యాజ్ పర్ ద ప్రెసెంట్ లాస్ వీఆర్ షూటింగ్ దిస్ వీడియో ఇన్ September 2024. కరెక్ట్. అప్ టు దిస్ డేట్ లా ఏముంది, దాని ప్రకారం ఏదైనా స్పీషీస్ సైట్స్ కిందకి వస్తే విచ్ ఆర్ స్పీషీస్ విచ్ ఆర్ లిస్టెడ్ అండర్ సైట్స్ ఆర్ ప్రొటెక్టెడ్ అండర్ షెడ్యూల్ 4 ఆఫ్ ఇండియన్ వైల్డ్ లైఫ్ యాక్ట్. ఏదైనా సైట్స్ లో ఉంటే దానికి ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉండాలి. ఒకవేళ ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉండకపోతే మీకు 50,000 to 2 lakh ఫైన్ కూడా అవ్వచ్చు, 3 to 7 years జైలు కూడా అవ్వచ్చు. అయితే ఫ్రమ్ ద సోర్స్ వేర్ యూ బై ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీరు చూసుకోండి, పరివేష్ 2.0 పేపర్స్ ఉండాలి ఇఫ్ ద స్పీషీస్ ఇస్ సైట్ లిస్టెడ్, అండ్ యూ షుడ్ ఆల్సో టేక్ ద బిల్ ఫ్రమ్ దట్ పర్సన్. ఇంకా అది ఏ పెట్ తీసుకుంటున్నారు దాని పేరెంట్స్ మీద నుంచి మీ పేరు మీదకి ప్రాజెక్ట్ ట్రాన్స్ఫర్ అవుతుంది కదా, ఆ పేరెంట్స్ ది కూడా పేపర్ కాపీ తీసుకోవాలి. అది కంపల్సరీ ఉండాలి. కంపల్సరీ ఫర్ సైట్ లిస్టెడ్ స్పీషీస్. దీస్ ఆర్ నాన్ సైటస్, దీనికి అయితే అవసరం ఉండదు. కానీ ఫర్ ఏదైనా సైట్స్ కిందకి వస్తే మీరు ఒకవేళ చెక్ చేయాలంటే checklist.sites.org ఈ వెబ్సైట్ సర్చ్ చేయండి. అక్కడికి వెళ్ళి యానిమల్ సైంటిఫిక్ నేమ్ రాయండి. సైంటిఫిక్ నేమ్ రాసిన తర్వాత కింద ఏదైనా డాటా డిస్ప్లే అయితే అది సైట్ లిస్టెడ్. ఒకవేళ నో ద ట్యాగ్స్ డిడ్ నాట్ మ్యాచ్ లేకపోతే నో డాటా డిస్ప్లే అలా వస్తుంది, అలా వస్తే అది దట్ ఈస్ నాట్ కవర్డ్ అండర్ సైట్స్ అనమాట. నాన్ సైటీస్ అయితే మీకు ఏం డాక్యుమెంట్ అవసరం లేదు. ఈ డేట్కి దాని నాన్ సైట్ స్పీషీస్ మీద ఏం లా లేదు. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, కార్న్ స్నేక్స్ గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. ఇక నెక్స్ట్ వీడియోలో దీని ఎంక్లోజర్ ఎలా ఉండాలో చూసేద్దాం.